వీళ్ళ రాజకీయ నేపథ్యం ఉంది వీళ్ళకి. అజయ్ కుమార్కి ఏ రాజకీయ వేదిక లేదు, ఒక పద్ధతైన జీవితం లేదు, ఆయన క్రిస్టియన్ జీవితం లేదు, హిందూ జీవితం లేదు, ఒక మతపరమైన క్రమమైన పద్ధతి ఏమీ లేదు. మరి వీళ్ళు బజరంగ దళగా ఉన్నారు, హిందూ వాహినిగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్గా ఉన్నారు, బీజేపీగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన నినాదాల్లో కూడా జై శ్రీరామ్ అనమన్నారు. మీ మతపర విశ్వాసం భారతదేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఈ నినాదానికి ఊబిది అజయ్ కుమార్కి ఏమైనా సంబంధం ఉందా? దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసిన దానికి, అవమానపరిచిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమన్నంటే ఏది ఖండించకుండా నిజంగానే విగ్రహాలు ధ్వంసం చేసిండు, వాళ్ళు అంగీకరిస్తున్నారు, మనం కూడా చెప్తున్నాం. దేవుణ్ణి తన్నిన విషయం ఎవరూ చూడలేదు. ఇద్దరే పసిబిడ్డలు దూరంగా ఉన్నారు, 8-9 తరగతి పిల్లలు. ఇది ఒక అలిగేషన్ వచ్చింది, ఆ వీడియోలోనే ఉంది. వాడి కాళ్ళు కలర్ అంటింది చూడు, వీడు తన్నే ఉంటాడు అనేటువంటి మాట ఈ దాడి చేసిన వాళ్ళ నోట్లోంచి వచ్చింది. తన్నే ఉంటాడు ఇప్పుడు దేవుడు అంతేనే కాలుకా కలర్ అంటింది అనేటిది ఒక తీసుకొచ్చి దాని నుంచి ఒకటి కథను అల్లిండ్రు. అది నిజమని నమ్ముదాం. ఈ దేవుని తన్నడం వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆయనకి ఏమన్నా మతపరమైన విశ్వాసాలు, వ్యతిరేకతలు, ఆ దేవుల నిజలను ఉందా? అది ఏమీ లేదనేటటువంటిది చాలా తేటతెల్లంగా అక్కడ ఉన్నటువంటి అతను తోటి ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏమీ మనవాళ్ళు అనే పక్షపాతంతో లేరు. చాలా స్పష్టంగానే వాడు ఇట్లాంటి పద్ధతిలో ఉన్నాడయ్యా, సరే మా దేవులు మనం చేసినాడు, ఏదైనా దండుగు తీద్దామనేటటువంటి దాని వరకే ఉన్నారు వాళ్ళు. దండుగు తీసుకొని మళ్ళీ పునరుద్ధరించుకునే కాడ ఉన్నారు. దాన్ని ఇంత దూరం తీసుకురావడం వెనుకున్నటువంటి అసలైనటువంటి కారణమే ఈరోజు మనకు ఈ చేరియాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమైనది. ముఖ్యమైనది అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుళ్ళ జోలికి వచ్చేది అంటే మేము ఊరుకోము, మనోభావాలనే కాదు, అవసరమైతే మేము దాడులు చేస్తాము, తప్పకుండా ఎవరు వచ్చినా ఒకసారి దాడి చేస్తేనే ఇంకోసారి మా దేవుని జోలికి రాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాన్ని అది తప్పు కాదు కదా మరి. ఈ దేశంలో జరిగేటటువంటి అన్ని రకాల నేరాలకి, అన్ని రకాల ఉల్లంఘనకి నేరగాలుగా పరిగణించిన వాటికి కొన్ని చట్టాలు, కొన్ని శిక్షలు ఉన్నాయి. దాన్ని అమలుపరచడానికి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఒక కోర్టు వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఇది విచారణ క్రమంలో జరగాల్సింది. అలా కాదు కనుక మా దేవుని అన్నారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడున్నాయి? మీ మనోభావాలు అంత వీక్ ఎందుకు అసలు మీరు చూసారా? ఎవ్వరు చూడలేరు. సమస్యపైన అంశాన్ని రెచ్చగొట్టడంలో మీ మనోభావాలు దెబ్బలేదు, మీ ఉన్మాద భావజాలం లేచింది. ఉన్మాద భావజాలం పురుగొల్పి అమాయకులు అనేక మందిని రెచ్చగొట్టి అక్కడ తీసుకొచ్చి కనీస విచారణ లేకుండా అతని మీద దాడి జరిగింది. ఇది తప్పు. ఏ నేరాన్ని కూడా విచారణ లేకుండా దాడి జరగదు. అక్కడ విచారించినటువంటి గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడగలేదు. ఆ గుడికి సంబంధించిన పూజారి వర్గం ఉంది, వాళ్ళని అడగలేదు. ఏ హక్కుతోని, ఏ భయంతోని మీరు ఒక వెలివాడలోకి, ఎల్లదాస్ నగర్లోకి అక్రమంగా చొరబడ్డారు? వీళ్ళు బేడబుడగ దంగాలు, వీళ్ళను అడిగేది ఏంది, తంతే మాట్లాడేటోడు ఎవడు అనేటటువంటి ఒక కారణంతో అతని ఇష్టం ఉన్నట్టు కొట్టారు. కొట్టే క్రమంలో మీరు వాడిన భాష ఏంటి, మీరు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏంటి, ఏ రకంగా అతన్ని మొత్తం ఎట్లా కొట్టారో వీడి సమాజం మొత్తం చూసింది. ముఖం మీద, మూతి మీద, వీపు మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. కొట్టడంతో జుట్టు పీకారు, 2 రెక్కలు విరిచి కట్టేశారు. కట్టేసిన తర్వాత ఇక్కడ కాదు అని గుడికాడ కట్టేద్దామని గుడికాడికి తీసుకెళ్లారు. వెళ్ళే క్రమంలో ఎంత పాశవికంగా దాడి చేశారు, అంత పాశవికంగా దాడి చేసి నడుస్తుంటేనే చొక్కలు చింపేశారు. నడుస్తున్న వాడికి ప్యాంటు లాగారు. ప్యాంటు ఇప్పుకోవడానికి కూడా అవకాశం కూడా లేకుండా లాగేస్తే బొక్క బొరల పడి మూతి పగిలింది. డ్రాయర్ సగం ఊడిపోయినటువంటివని అర్థంగా ఊరేసారు. ఇది ఎంత పెద్ద నేరం! ఒకవేళ అతన్ని దేవుని కొడితే మీరు తన్నడానికి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, తన్నారు, కొట్టారు, ఇది మీ అవగాహనపై కరెక్ట్ అవుతారు. మరొక యువకుని, ఒక దళిత యువకుని, అంటరాని వాడు, దళితుడు, బుడగదంగలకు చెందినటువంటి తంతి అడిగేవాడు దిక్కు లేదని ఒక ధైర్యమే కదా. బేడబుడగ దొంగలు యాచకులు వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు, ఊరిలో ఉన్న భూస్వామ్యానికి, ఆధిపత్య శక్తులకు అణిగిమణిగి బతికేటటువంటి వాళ్ళు. ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల 3 కిలోమీటర్ల దూరంలో ఒక వెలివాడగా పెట్టారు దాన్ని. అంటరాని వాడే, అది హామ్లెట్ విలేజ్ కాదు. అయితే దాన్ని విలేజ్గా చూసి ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలి. కానీ వెలివాడగా చూసినాడంటే ఇప్పటికీ అంటరానితనం అక్కడ అమలవుతున్నది. కాబట్టి వీళ్ళని తన్నినా కూడా అడిగేవాడు దిక్కులేడు ఒక అగ్రకుల అహంకారంతో వాళ్ళ మీద దాడి చేశారు.
ఈ చేసిన ప్రతి దాడికి మీరు బట్టలు ఇప్పిన దానికి మా మనోభావాలు దెబ్బతింటే మేమేం చేయాలి? అమ్మని ఆలిని అందరినీ తిట్టారు, అక్కడ మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేమేం చేయాలి? మా వెలివాడకు వచ్చి, మా బుడబుడి దుంగల వాడకు వచ్చి మా జాతిని, మా కులాన్ని అవమానపరిచారు, దానికి మేమేం చేయాలి? మీరు కొట్టిన ప్రతి రూపానికి మా మనోభావాలు దెబ్బతింటే దానికి కూడా మేము అదే రకమైనటువంటి చర్య ధర్మం అనుకుంటే మీరు అక్కడ నిలబడతారా? అంటే ఇక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా చట్టం ఉల్లంఘన కదా ఇది. నువ్వు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించవు, భారతదేశ చట్టాలను గౌరవించవు, భారతదేశంలో రక్షణ వ్యవస్థను గౌరవించవు, భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థను గౌరవించవు. ఈ దాడికి పురి రావడానికి మీకున్న ప్రధాన అర్హత ఏమిటి? ఉన్మాదంగా మీరే నేరారోపణ చేసి కనీస విచారణ లేకుండా అతను చెబుతున్నాడు, ఎందుకు ఎవడు కొట్టమన్నాడు, ఆయన దగ్గర సమాధానం లేదు. దాడి చేసేవాడు ఎవడో తెలీదు, ప్రశ్నలు అడిగేవాడు ఎవడో తెలీదు, లాగేవాడు ఎవడో అసలు వాళ్ళెవ్వరో తెలియదు. ఏ సంబంధం లేని ఒక ఉన్మాద గుంపు అత్యంత పాశవికంగా అతన్ని దాడి చేసి 3 చుట్లు ముట్టి చేస్తుంటే అతని దగ్గర సమాధానం లేదు. ఒకే వ్యక్తి అడుగుతున్నాడు, కొట్టద్దు అంటే నువ్వు వత్తమాడుతున్నావు అను అంటే అడ్డం వచ్చిన వాళ్ళని, ఇది తప్పని చెప్పిన వాళ్ళందరినీ కూడా మీరు భయపెడతారు. మీరు భయపెట్టి ఉన్మాదంలో ఉన్నారు. ఈ భయపెట్టడం తప్పు చేసి భయపెట్టేటటువంటి తత్వం నీ దగ్గర కనీస ప్రజాస్వామికత లేనటువంటి. నేనేమంటానంటే సరే, అతను చేసిన దానికి మీరు ఆ శిక్ష ఇచ్చారు కదా, అతను తన్నాడో ధ్వంసం చేశాడు, మీరు శిక్ష ఇచ్చారు, మీ మనోభావాలు దెబ్బతిని. మీరు చేసినటువంటివన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టారు. మా జాతి పరంగా, మా కుల పరంగా, ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో, ఒక గణతంత్ర ప్రజాస్వామ్య భారతదేశం లోపల చట్టాలని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఒక అంటరాని కులాల పట్ల పాటించాల్సిన కనీస అవగాహన లేకుండా మీరు ఇంత అగ్రకులోన్మాదంతో మా మీద ప్రవర్తించినప్పుడు మా మనోబల దెబ్బతింటే మేమేం పట్టుకొని రావాలి? మేము ఊబిది అజయ్ కుమార్ తరపున మేమేం పట్టుకొని రావాలి? అదే మేము పాటిస్తే అది చెల్లుతుందా? లేదు. భారత రాజ్యాంగం పట్ల, భారత చట్టాల పట్ల, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నవాళ్ళుగా న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం. మీరు చేసింది భారత రాజ్యాంగం ప్రకారం నేరం. భారతదేశ శిక్షాస్థితి ప్రకారం మీరు శిక్షల అర్హులు. భారత ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మీ మీద శిక్షలు ఉంటాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ విచారించింది, మీరు చేసిన నేరం అని తేల్చింది, కాబట్టే మిమ్మల్ని రిమాండ్ చేసింది. మీరు చేసిందే ధర్మం అనుకున్న వాళ్ళు పారిపోయినారు ఎట్లా? సురేష్ గౌడ్ ఎందుకు పారిపోయినాడు? నేను చేసిన ధర్మం న్యాయం కరెక్ట్ అని పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు నిలబడలేదు నువ్వు? ఇప్పుడు పరారులు ఎందుకున్నారు? బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పరారులో ఉన్నారేంటి? మీరు పబ్లిక్గా మీరు చేసిన దాన్ని ప్రసారం చేసినారు కదా. ఈరోజు న్యాయమే మేము చేసిందని చెప్పి ఇదే సమాజం ముందు వచ్చి నువ్వు వాదించు. ఎట్లా న్యాయమో, ఎట్లా కరెక్టో, మీ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో, మీ మనోభావాలు దెబ్బతింటే మీరు చేసిన చర్య ఎట్లా సక్రమైందో ఇదే సమాజం ముందు చెప్పు. మీ 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 వాదనని సమర్థించేటటువంటి మీ నాయకులను తీసుకొని రండి. ఓకే, మీ సమర్థనలను, మీ వాదన చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో తీసుకొచ్చి ప్రూవ్ చేయ కదా. మేము ప్రజల ముందుకే వచ్చినాం, పోలీస్ వ్యవస్థ ముందుకు వచ్చాం, రెవెన్యూ వ్యవస్థ ముందుకు వచ్చాం, మొత్తం సమాజం ముందు ఇది తప్పని చెప్తున్నాం. ఇది ఎలా తప్పో ఒక అంటరాని కులానికి చెందినటువంటి వెలివాడల్లోకి వెళ్ళి ఆ వెలివాడలో సంబంధించినటువంటి యువకుని తీసుకొచ్చి వాళ్ళ సొంత విషయంగా ఉంది. ఆ గుడిని మీరు పోషించలేదు, ఆ గోడికి మీరు ఆర్థిక సహకారం చేయలేదు, దాని పోషణ కానీ ఏది మీకు సంబంధం లేదు. వాళ్ళుగా నడుపుకుంటున్నటువంటిది వాళ్ళ సొంత ఆస్తిలాగా ఉన్నటువంటి చోట అక్రమంగా చొరబడి దుర్మార్గంగా దాడులు చేసిన మీరు నేరస్తులు, ఉన్మాదులు. ఈ ఉన్మాదాన్ని మతం రంగు పూయకూడదు. వాళ్ళంతా హిందువులు కాదు దాడి చేసిన వాళ్ళు, హిందూ మతోన్మాదులు. ఓకే, హిందువులు కాదు, సాధారణ హిందువులు అక్కడ ఉన్నారు. ఆ ఊరు మొత్తం హిందువులే, వాళ్ళేం మాట్లాడలేదు. వేచరైన వాళ్ళంతా హిందువులే, వాళ్ళేం మాట్లాడలేదు. ఈ ఊరికొక్కడు వచ్చినాడు చూడు, ఈ ఊరికొక్కడు కూడా ఉన్మాద భావజాలంతో కొనసాగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళ దాడుల పరంపరే ముందుగా విద్వేషాలను ప్రచారం చేస్తారు. విద్వేషాలు ప్రచారం, మన హనుమాన్ గుడిలోకి ఎవడో వచ్చి దేవుణ్ణి తన్నాడని ఏదేదో రాశారు. వాళ్ళ ఛానల్స్ మనం చూసేది కాదు, వాళ్ళ గ్రూపులు మనకు వచ్చేది కాదు. వాళ్ళదైన గ్రూపుల్లోకి వెళ్ళి మనం వెళ్ళాలి, తన్నాలి అని ఏమేమి చేయాలో కార్యక్రమం ముందే రూపొందించుకొని వాళ్ళ గ్రూపుల్లో ప్రచారం చేసుకొని ఒకే సమయానికి కూడా చేరుకున్నారు. 30-40 మంది ఒకే సమయానికి ఎట్లా చేరుకుంటారు? మండలంలో వివిధ ప్రాంతాల నుంచి, అంటే మీదైన నెట్వర్క్ ద్వారా
మీదైన ఆల్రెడీ ఉన్న ఒక నిర్మాణం ద్వారా వాళ్ళను సమీకరించి అతని లక్ష్యంగా చేసి దాడి చేసి పారిపోయినారు. ఇది ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలన్నా, చాలా సందర్భాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మేము చూస్తున్నది గమనిస్తున్నది ఏంటి అని అంటే తప్పకుండా వివస్త్రం చేస్తున్నారు. అది మహిళ అయినా పర్లేదు, ఎన్నిసార్లు ఇప్పుడు మణిపూర్ నుండి మొదలుకుంటే ఎక్కడి వరకు చూసినా బట్టలు ఇప్పి నగ్నంగా ఊరేగించడం అనేది ఒకటి చేస్తున్నారు. రెండవది వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే సోషల్ మీడియాలో వాళ్ళే మీడియాకు వీడియోలు పంపించి మేము దాడి చేసాము, ఇక్కడ కత్తి మహేష్ మీద దాడి చేసినప్పుడైనా, లేదంటే బైర్ నరేష్ మీద దాడి చేసినప్పుడైనా, లేకపోతే ఈరోజు రాములు గారి మీద టీచర్ రాములు గారి మీద దాడి చేసినప్పుడైనా, అంతకుముందు నిజామాబాద్లో ఒక టీచర్ మీద దాడి చేసినప్పుడైనా వీడియోలు వాళ్ళే తీసి వాళ్ళే పోలీసులకు పంపించి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళే వైరల్ చేసి వాళ్ళే మళ్ళీ మీడియాకు పంపిస్తున్నారు. ఈ రెండు పరంపరలు ఎందుకు కొనసాగిస్తున్నాడు? ఇది ఇట్లా జరగడం అంటే మీరు అంటున్నట్టు ఒక గ్రూప్ ఉండి ఎట్లయితే 30 మంది ఒకటిసారి సమీకరించారో అట్లా వీళ్ళు ఎట్లా దాడి చేయడం కూడా ఒకటేమన్నా ప్లానింగ్ చేసుకుంటున్నారా? ఈ పథకాలు ఈ ప్లాన్ అనేది కేవలము ఈ లదాస్ నగర్ చర్యలతో స్టార్ట్ కాలేదు. ఇలా మనం వెనక్కి వెళ్తే ఒక్కొక్క సంవత్సరం మారుతున్న కొద్దీ, ఒక్కొక్క శతాబ్దం మారుతున్న కొద్దీ 33,000 సంవత్సరాల వెనక దాకా కూడా ఇదే రకమైనటువంటి దాడి క్రమం ఉన్నది. ఓకే. నేరాలు చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో భారత రాజ్యాంగం ప్రకారం 6 months శృతి ఉన్నది. హత్యలు చేసిన వాడికి, రేపులు చేసినటువంటి వాడికి, సామూహిక హత్యలు చేసినటువంటి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టినటువంటి వాడికి, నరమేధాలు చేసినటువంటి వాడికి, మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి వాళ్ళకి, కారంచేడులో హంతకులకి ఏం శిక్షలు పడ్డాయి? జీవిత ఖైదు పడింది 30 ఏళ్ళ తర్వాత. చుండూరులో ఏం జరిగింది? జీవిత ఖైదే పడింది. ఇప్పుడు అది కొట్టేస్తే సుప్రీంకోర్టులో నడుస్తున్నది. అంటే మనుషుల్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికి గోదాము సంచుల్లో కొట్టి తుంగభద్రలో తొక్కినటువంటి చుండూరు బాధితులకి దక్కిన న్యాయం ఏంటంటే హంతకులకి కొద్ది మందికే జీవిత ఖైదు పడింది, మిగతా వాళ్ళు కొంతమంది వదిలేశారు, చట్టంలో లోసుకుని తప్పించుకొని బయటపడ్డారు. ఇంతకంటే ఎక్కువ శిక్ష లేదు కదా. మరి వీళ్ళు అమలు చేస్తున్న ఈ శిక్షలు ఏ శిక్షాత్మతి, ఏ చట్టపరమైన శిక్షాత్మతి ప్రకారంగా ఉన్నాయి? వీళ్ళ అధికారం ఉంది అనుకుందాం. వీళ్ళు చేసేదంతా కూడా అతి ప్రాచీనమైన అప్రజాస్వామికమైనది మనుస్మృతి. ఈ శిక్షాస్మృతిలో తీసుకున్నారు. ఈ శిక్షాస్మృతి లోపల ఎవరైతే ఈ బ్రాహ్మణాధిపత్యం, అగ్రకులాధిపత్యం, దోపిడీ ఆధిపత్యం కలిగినటువంటి వాడు కింది వర్ణాల మీద, శూద్రుల మీద, అతిశూద్రుల మీద, కింది కులాల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మహిళల మీద, బ్రాహ్మణ మహిళ కూడా సెకండరీ గ్రేడే. అగ్రకుల మహిళలందరూ కూడా అగ్రకులాలందరితో సమానం కాదు, దళితులతో సమానం. అదే రకమైన వివక్షను వాళ్ళు అనుభవిస్తారు. ఈ వివక్ష రూపాల్ని వాళ్ళకు అణిచివేత విధానాల్ని పెట్టారు. దళితుడైనటువంటి అంటరాని వాడు అనుకున్నటువంటి వాడు, విడివేలో ఉన్నటువంటి పంచముడు అనుకున్నటువంటి వాడు, అస్పృశ్యుడు అనుకున్నటువంటి వాడు ఊరిలోకి రావడానికి వీల్లేదు. ఊళ్ళోకి రావడానికంటే నిశాచరుడు అన్నారు. నిశాచరుడు ఏంటంటే చీకట్లో తిరిగేవాడు, నిత్యం పని చేస్తే తప్ప, వాళ్ళకి సేవలు చేస్తే తప్ప పిడికడి మెతుకులు దొరికినటువంటి వాడు చీకట్లోనే జీవితం ఎట్లా గడుస్తుంది? అంటే ఏదైనా అవసరం పడి నువ్వు బయటకు రావాలంటే చీకట్లో మాత్రమే రావాలి. ఎందుకు? చీకట్లో మేము తిరగాం కాబట్టి. నువ్వు వెలుతురు పూట మాకు ఎదురు పడితే మాకు అస్పృశ్యత అవుతుంది, మాకు అవమానం అవుతుంది. నువ్వు వెలుగులో కలిగితే నీ నీడ పడితే ఆ నీడను మేము నడిస్తే మాకు మలినం అవుతుంది. నువ్వు ఉమ్మితే అది మీద తొక్కితే మలినం అవుతుంది. కాబట్టి నువ్వు చీకట్లోనే తిరగాలి. చీకట్లో తిరగడం నీ నీడ కనబడదు. ఒకవేళ మాకు ఎదురొస్తే మేము కూడా చీకట్లో తిరుగుతాం కదా, దొంగ పనులు లంగ పనులు చేయడానికి. చీకటి కథలు అంటాం కదా, చీకటి దందాలు, చీకటి భాగవతాలు చాలా చేస్తారు. ఈ చీకటి భాగవతాలు మరి బయటపడితే వీడు సాక్ష్యంగా ఉంటే, కాబట్టి నువ్వు గంట బూపుకుంటూ రావాలి. పొరపాటున మేము ఎదురుపడ్డామా, ఎవడరా నువ్వు అంటే, అయ్యా నేను అంటరాను వాడిని అంటే, నువ్వు ఏ చెట్టు చాటుకో ఏ బురదలో దాక్కుని వాడిని కంట పడకూడదు. పడ్డావా తల ఎదగవచ్చు, కాల ఎరగవచ్చు, ఏ రకమైన శిక్షా స్మృతికని ఉండొచ్చు. ఇన్ని రకాల హింసలకి ఉమ్మిపడద్దంటే మూతికి ముంత కట్టుకోవాలి, ముడ్డికి తాట కట్టుకొని నీ కాలి అడుగుల్ని నువ్వే చేసుకోబడినట్టు ఒక దుర్మార్గమైనటువంటి వర్ణ వ్యవస్థను, దోపిడీ వ్యవస్థ అంతే పటిష్టంగా ఉండడం కోసం ఈ అంతరాల దొంతరాలు ఎందుకు, మా పట్ల ఈ వివక్ష ఎందుకు, ఈ దోపిడీ ఎందుకని ప్రశ్నించేటటువంటి వాడిని అత్యంత క్రూరంగా అణచివేయడం కోసం ఏర్పరచుకునే మనుస్మృతి.